బ్యాక్ టు న్యూస్. ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ అటవీ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 15,000 లంచం తీసుకుంటుండగా ఎఫ్ఆర్ఓ ప్రణయ్, జూనియర్ అసిస్టెంట్ పరశురామ్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అర్బన్ పార్క్ లో మొక్కలకు నీరు పోసిన వ్యక్తికి బిల్లు మంజూరు చేసినందుకు లంచం డిమాండ్ చేసినట్లు తేలింది. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు చర్యలు తీసుకున్నారు. MGNRES కింద వర్క్ చేసిన దానికి అంటే మొక్కలకు వాటర్ గిట్లా పట్టిన దానికోసము 5,09,000 బిల్లు శాంక్షన్ అవుతుంది. ఆ బిల్లును శాంక్షన్ చేసిన క్రమంలో ప్రణయ్ అటవీ క్షేత్రాధికారి, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ పరశురాములు గారు ఫస్ట్ 40,000 డిమాండ్ చేయడం జరుగుతుంది. 40,000 డిమాండ్ చేస్తే అతను వేడుకోగా, కంప్లైంట్ వేడుకోగా అతను దాన్ని 20,000కు తగ్గిస్తారు. అంతా కూడా నేను ఇచ్చుకోలే అంటే సరే 15,000 ఇవ్వమని అంటారు. 15,000 ఈరోజు ప్రణయ్ గారు జూనియర్ అసిస్టెంట్ ద్వారా తీసుకుంటుండగా మేము పట్టుకోవడం జరిగింది, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇద్దరిని కూడా మేము విచారించేసి కరీంనగర్ స్పెషల్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మీ ద్వారా అందరికీ తెలియజేయటం ఏమిటంటే, ఎవరైనా కానీ ప్రభుత్వాధికారి తను చేయవలసిన పనులకు గాను పనులు చేయటం కోసం పైసలు డిమాండ్ చేసినట్టయితే మీరు 1064 కానీ ఫోన్ చేస్తే మేము రావడం